నెల్లూరు జిల్లాలో రబీ వరి పైరు కోత దశలో ఉంది. ఈ సీజన్లో వరి కోయడానికి 2-3 రోజుల ముందు అపరాలు, నువ్వులు, కొర్రలు చల్లుకొని సాగు చేస్తారు. భూమిలో ఉన్న తేమని, సారాన్ని ఉపయోగించుకొని గింజలు మొలకెత్తుతాయి. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అపరాలను వరి మాగాణుల్లో వేసుకోవచ్చు. అయితే ఈ విధానంలో సహజంగా ఉండే కలుపు, చీడపీడల సమస్యను సరైన యాజమాన్యంతో ఎదుర్కోవాలి. నెల్లూరు ప్రాంతానికి మాగాణికి అనువైన అపరాలను ఎన్నుకుంటే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. వరి మాగాణుల్లో అపరాల సాగు మెలకువల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వినీత. ఈ వరి మాగాణుల్లో అపరాల సాగు అనేది చేసుకున్నట్లయితే మనకు రైతుకు అనేది చాలా తక్కువ ఖర్చుతో కొంతవరకు ఆదాయం రావడానికి అవకాశం ఉంది. వరి మాగాణుల్లో అపరాల సాగు అని అంటే పెసర కానీ మినుము కానీ వరి కోయడానికి కోతలకు ముందుగా దాదాపు 4 నుంచి 10 రోజులు లేదంటే ఒక వారం ముందుగా కూడా మనము పూర్తిగా నీటిని తీసివేసి ఈ పెసర కానీ మినుమును కానీ మనము ఎకరాకి పెసర అయితే 8 నుంచి 10 కిలోలు, మినుము అయితే 10 నుంచి 12 కిలోలు వెదజల్లుకున్నట్లయితే పొలాన్ని దున్నుకునే పని లేకుండా ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ వరి మాగాణుల్లో అపరాల సాగు వలన వరిలో ఉన్న తేమను వాడుకొని మనం ఈ పెసలు అనేది జర్మినేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ 10 రోజులు ముందుగా వేయడం వలన మనకి కోత కూసే సమయానికి పెసర కానీ మినుము కానీ 2 ఆకుల దశలో ఉంటుంది. పెసర వరకు మార్చి ఆఖరి వరకు వేసుకోవచ్చు, మంచి దిగుబడి వస్తుంది. అదే మినుము అయితే మార్చి 10వ తేదీ వరకు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ పెసర రకాలను కానీ చూసినట్లయితే LGG 607 అనే రకము, WGG 42 అనే రకము, LGG 630 అనే రకాలు మనకు ఈ వేసవి సాగుకి అనుకూలము. ఇంకా IPM 2-14 అనే రకం కూడా ఈ వేసవి సాగుకి అనుకూలము. మినుములో చూసుకున్నట్లయితే TBG 104 కానీ, తిరుపతి బ్లాక్గ్రామ్ TBG 129 కానీ, PU 31 అనే రకాలు కానీ ఈ వేసవి సాగుకు బాగా అనుకూలము. అయితే మనం విత్తనం చల్లిన తర్వాత ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అంటే పెండిమిథలిన్ అనే కలుపు మందుని మనము ఒక ఎకరాకి 20 నుంచి 25 కిలోల ఇసుకలో కలుపుకొని పొలమంతా చల్లుకొని తర్వాత వాటర్ అంటే నీటితో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు చాలా వరకు కలుపు అనేది రాకుండా ఉంటుంది. వరికి వేసిన ఎరువుల్ని అపరాల సాగుకి ఉపయోగపడతాయి కాబట్టి ఎరువులను కూడా మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు. తర్వాత నీటి తడులు కూడా అంటే మొదటి నీటి తడి కూడా అవసరం లేదు. కేవలము పూత సమయంలో ఒకసారి పిందెకట్టు దశలో ఒకసారి ఇరిగేషన్ కానీ ఇచ్చుకున్నట్లయితే పంట దిగుబడి చాలా బాగా వస్తుంది. తర్వాత పైపాటుగా ఎప్పుడైనా మనకు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానీ మనకు కనపడినట్లయితే మనకి 2% యూరియా కానీ లేదంటే 1% DAP అంటే 20 గ్రాములు యూరియా 1 లీటర్ నీటి కలుపుకొని కానీ, తర్వాత DAP అయితే ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకో కానీ అంటే మన పూతకు ముందుగా పిచికారీ చేసుకోవాలి. ఈ రకంగా మనం కేవలం ఈ పెసర మినుమే కాకుండా కొంతవరకు అలసందలు తర్వాత నువ్వులు కూడా మనం వరి మాగాణుల్లో వేసుకునేదానికి అవకాశం ఉంది. జొన్న కానీ దీన్ని కూడా మనం వరి మాగాణుల్లో చల్లుకుంటే ఖర్చు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజన్లో ముఖ్యంగా వితిన్ 60-65 రోజులకి పెసర, 75 రోజులకి మనకు మినుము వస్తాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా వేసుకొని మళ్ళీ ఎడగారు పంటకంతా కూడా మనము ఈ అపరాలను కోసుకుని కొంత ఆదాయం తీసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ నెలలో మార్చి నెలలో ఈ అపరాలను చల్లుకున్నట్లయితే కొంత దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది.